జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై ఆదివాసి. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా గిరిజన సోదర సోదరీమణులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని ఇంత అద్భుతంగా ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ప్రాజెక్ట్ అధికారి గారు అభిషేక్ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా వివిధ విభాగాల నుంచి ఇచ్చేసినటువంటి డైరెక్టర్స్కు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ మెంబర్స్కు, వివిధ మన డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా చైర్మన్స్ అండ్ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి నా గిరిజన సోదరీమణులకు, అధికారులకు అండ్ ఇంత అద్భుతంగా పిల్లలందరినీ కూడా తయారు చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా ప్రెజెంట్ చేసే విధంగా వాళ్ళకి ట్రైనప్ చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ అది ఈరోజు ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 90 పైగా దేశాల్లో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, మేమంతా కూడా సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున అనగానే ప్రపంచం అంతా కూడా ఈరోజు మనకంటూ చరిత్రలో మనకి సంవత్సరంలో ఒక రోజు కేటాయింపు చేసి ఈరోజు మనం అందరం కూడా పండగ చేసుకునే విధంగా ఈరోజు ఆగస్టు 9వ తారీఖున ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా చాలా సంతోషకరం. అండ్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సో గిరిజనులే ఈ దేశానికి మూలవాసులు, ప్రపంచానికి. అండ్ మనకి వివిధ ప్రపంచంలో వేరే దేశాల్లో అనేక మంది గిరిజన తెగలు ఉన్నాయి. మనకంటూ ప్రత్యేకమైనటువంటి భాష, ప్రత్యేకమైనటువంటి ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు, నృత్యాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే విభిన్నమైనటువంటి కల్చర్ అండ్ ట్రెడిషన్లో ఈరోజు మనం ఆదివాసులుగా ఉన్నాం. సో మనకి ఈరోజు ఏదైతే మనకి దేశంలోనే అదేవిధంగా ఈ ప్రపంచంలోనే సో ఇలాంటి ఒక రోజు ఏర్పాటు చేయటం ద్వారా మనకున్నటువంటి సమస్యలు, అదేవిధంగా మనకున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా చర్చించుకునే ఒక వేదిక, అదేవిధంగా మనకున్నటువంటి సాంప్రదాయాన్ని ప్రొజెక్ట్ చేసుకునే విధంగా ఇలాంటి ఒక వేదిక కల్పించడం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రంలో మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో అద్భుతమైనటువంటి పాత్ర మనకి పోషించడం జరిగింది. ఎందుకంటే మనము ఏదైతే బిర్సా ముండా కావచ్చు, కొమరం భీం కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో మన పెద్దలు, ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవటమే మన పూర్వీకులైనటువంటి మన మల్లు దొర గారు, గంటం దొర గారు, కొమరం భీం కావచ్చు, అదేవిధంగా పండుపడాలి గారు, వీర తగ్గిదొర గారు. సో వీళ్ళంతా కూడా మన పూర్వీకులు స్వాతంత్రోద్యమంలో మన తరపున పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు. అండ్ ఆ రోజు వాళ్ళు కూడా పోరాటం చేసింది భూమి కోసం. సో ఈ రోజు ఏదైతే ఆనాడు మనము పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నటువంటి తరుణంలో ఆనాడు బ్రిటిష్ వారు మన మీద ఆజమాయిషి చెలాయించి శిస్తు కట్టలేదనో అనే ఒక దీంతో మనని అనేక రకాల హింస పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి విముక్తి చెందాలి, విముక్తి పరచాలన్న ఒక ఆలోచనతోనే అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా తన కుడి భుజం ఎడమ భుజంగా ఉన్నటువంటి మల్లు దొర గారు, గంటం దొర గారు ఈ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఈ రోజు మనందరికి కూడా
దానికి ముందుకు నడిపించేదానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మనకి సహాయం చేస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పోడు పట్టాలు ఈరోజు కొన్ని లక్షల మందికి లక్షల ఎకరాలు ఈరోజు పోడు భూములకి మనకి హక్కులు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అండ్ అదేవిధంగా ఈరోజు ఏదైతే మనకి ఖనిజ సంపద ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తూ దాన్ని పరిరక్షించడంలో ఈరోజు వాళ్ళు పోషించినటువంటి పాత్ర. గతంలో మనం చూసుకుంటే అదే ఖనిజ సంపద దోచుకోవాలని ఎంతో మంది రాజకీయ నాయకులు కుట్ర పడినా కూడా ఈరోజు ఆ బాక్సైట్ ఏదైతే ఉందో ఆ జీవోని కూడా రద్దు చేసి ఈరోజు గిరిజన ప్రాంత ప్రజల పక్షాన నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో ఈరోజు ఏదైతే గిరిజనులుగా ఆదివాసులుగా చెప్పుకున్నటువంటి మనలాంటి వాళ్ళు ఎంతో మంది కొన్ని దేశాల్లో చాలా వెనకబాటుతనంతో ఉండి ఈరోజు అందాల్సినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో స్వాతంత్ర ఫలాలు ఏదైతే ఉన్నాయో నేటికి కూడా కొన్ని దేశాల్లో మనము ఏదైతే మన మౌలిక సదుపాయాలు ద బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే ఈరోజు ఒక మానవుడు కోరుకుంటాడో కట్టుకోవడానికి బట్ట, సరైనటువంటి తిండి, ఉండడానికి గూడు, సో వీటి కోసం ఇంకా కొన్ని దేశాల్లో పోరాటాలు కూడా సాగుతూ ఉన్నాయి. సో అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో అన్ని రకాల, ఎందుకంటే ఈరోజు వైద్యానికి పెద్దపీట వేయటం జరిగింది. ఈరోజు మనకున్నటువంటి మన పాడేరులోనే మనకు అందుబాటులో మనకి 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఈరోజు మనకున్నటువంటి పిహెచ్సిస్ అన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా ఈరోజు నాడు నేడులో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. అండ్ అదేవిధంగా ఈరోజు